పొగ త్రాగటం, మద్యం సేవించడం మరియు బెట్టింగ్ ఆడటం జీవితానికే ప్రమాదకరం. ఏరా నాన్న? వస్తున్నా నాన్న. ఏరా, అమ్మాయిని కలవడానికి ఈరోజు వెళ్తున్నావుగా? 11 గంటలకు వెళ్తున్నాను. ఈ సంబంధం ఓకే అయితే ఆ తిరుమల కొండకి మెట్లెక్కొస్తానని మొక్కుకున్నాను రా. అబ్బా, ఏంటి నాన్న ఇవన్నీ ఈ వయసులో నీకు అవసరమా? అవునరా, నా ప్రపంచమే నువ్వురా. నీకోసం ఏదైనా చేస్తా. కష్టపడి చదువుకున్నావు, మంచి జాబ్ తెచ్చుకున్నావు. కానీ ఏంటరా, నీకిలా పెళ్ళి లేట్ అయిపోతా ఉంటే, బయట అందరూ నన్ను అడుగుతా ఉంటే చాలా చాలా ఇబ్బందిగా ఉందిరా. నాన్న, బయట అమ్మాయిలంతా మీ కాలంలో లేరు. అందుకు అబ్బాయిలంతా నాలా 35 ఏళ్ళు వచ్చినా ఒంటి కొమ్ము సొంటికాయలా తిరుగుతున్నారు నాన్న. లేదులేరా, ఈ అమ్మాయి ఖచ్చితంగా నీకు ఓకే చెప్తుందని నాకు నమ్మకంగా ఉంది. ఏంటి నాన్న నువ్వు? ఈ సంవత్సరం నీకు ఆపరేషన్ చేద్దామనుకున్నాం కదా, ఇప్పుడు పెళ్ళి నాకు అంత అవసరమా? నా ఆపరేషన్ దేవుందలేరా, నీకు పెళ్ళైపోతే నా ఆరోగ్యం అదే బాగవుతుంది. అబ్బా నాన్న, నాకు లేట్ అవుతుంది. నువ్వు మర్చిపోకుండా మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకో. సరే నాన్న. ఏయ్, ఆగు ఉండు. ఈ బొట్టు పెట్టుకొని వెళ్ళు. అది Okay, I'll call you back. Bye. Shrinu, right? అవునండి. Kavya.
మీకు కొంచెం భక్తి ఎక్కువ అనుకుంటా. అది నాన్నగారు పెట్టారండి. మీ ప్యాకేజ్ ఎంత? ప్రజెంట్ 9.5 వస్తుందండి. నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది 12 lakh వరకు. మీకో విషయం చెప్పనా? చెప్పండి. నా ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ శాలరీ 18 lakhs. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మరి ఇంత అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండకుండా ఉంటాడా? అది నిజమే. ఈ మ్యాచ్ కూడా దొబ్బినట్టే. మీకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? లేదండి, మా నాన్న కష్టపడి చదివించాడు. నేను బాగా చదివి మంచి జాబ్ కొట్టాను. ఇప్పుడిప్పుడే లైఫ్లో సెటిల్ అవుతున్నాను. అనుకున్న ప్యాకేజ్ లేదు, అందం లేదు, అట్లీస్ట్ ప్రాపర్టీస్ కూడా లేవు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ని వదిలి మీకు ఓకే చెప్పాలంటే నాకు అట్లీస్ట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఈ సంబంధం ఓకే అవుతుందని మా నాన్న బాగా ఆశపడుతున్నాడు. ఆయనకేం చెప్పాలని ఆలోచిస్తున్నా అంతే. చూడు శ్రీను, చిన్నప్పటి నుండి నాకు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలని ఆశ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మెనీ రెస్ట్రిక్షన్స్. నన్ను చేసుకోబోయే హస్బెండ్ విషయంలో చాలా హోప్స్ ఉన్నాయి. అర్థమైంది లేండి. ఫీల్ అవ్వకండి, నేను నా రిక్వైర్మెంట్స్ చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ టేక్ ఏ సెల్ఫీ? యాక్చువల్లీ నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. ఐ హ్యావ్ 1 lakh ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అబ్బో, అంటే సెలబ్రిటీ అన్నమాట. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఒక పని చేయి, నీకు 6 months టైం ఇస్తా. 1 crore సంపాదిస్తే దెన్ ఐల్ థింక్ అబౌట్ యూ. ఏంటి, ₹1 కోటి? యాక్చువల్లీ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. సో నా ఎర్నింగ్స్ బాగుంటాయి. వై డోంట్ యూ ట్రై బెట్టింగ్ యాప్స్? బెట్టింగ్సా? ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్. అతను చెప్పే ప్రిడిక్షన్స్ ఫాలో అయితే విత్ ఇన్ నో టైమ్ యూ విల్ బికమ్ ఎ కరోడ్పతి. బెట్టింగ్స్ అంటే రిస్క్ కదండి. లైఫ్లో రిస్క్ చేయకపోతే ఏమీ దక్కదు డూడ్. నా లాంటి అందమైన అమ్మాయి నీ లైఫ్లోకి రావాలంటే ఆ మాత్రం రిస్క్ చేయాలి. ఆలోచించు. ఓకే, బాయ్. యారా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? లేదురా, మా నాన్న ఈ సంబంధం ఓకే అవుతుందని బాగా ఓప్స్ పెట్టుకున్నాడురా. ఆయన గురించి ఆలోచిస్తున్నా అంతే. వదిలేయరా, అయినా ఈ డబ్బు పిచ్చున్న అమ్మాయిల్ని మనలాంటి వాళ్ళని తట్టుకోలేమురా. ఏంట్రా మనలాంటోళ్ళు? మనం అలా అనుకుంటున్నాం కాబట్టే ఇలా ఉండిపోతున్నాం. అరే, అసలు ఆ అమ్మాయి ఆలోచించడంలో తప్పు లేదురా. ఈ ప్రపంచంలో విటమిన్ ఎం ఎక్కువ ఉన్న వాడికి అన్నీ వస్తాయిరా. విటమిన్ ఎమ్? అదేంట్రా? మనీరా. మనీయా? ఏరా, ఎప్పుడైనా పబ్కి ఒక 10,000 ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశామా? ఇలా వస్తాము, చెరో 2 బీర్లు తీసుకుంటాము, పల్లి ప్యాకెట్తో సరిపెట్టుకుంటాము. ఛ, ఏంట్రా ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న యవ్వనంలో? అంటే ఏంట్రా లుక్కు? అదే నువ్వు యవ్వనం అంటుంటేను. అది కూడా అయిపోయిందిరా. ఛ, డబ్బుంటేనేరా ఈ లైఫ్లో ఏదైనా. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా సంపాదిస్తావురా? చెప్పా కదురా, నేను ఆ అమ్మాయి చెప్పినవన్నీ కలుస్తా. నా జీవితాన్ని నేను మార్చుకుంటానురా. ఏంటి బెట్టింగ్లు ఆడతావా? ఆడితే తప్పేంట్రా? అరే, పోతే పోనీరా. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకటి. ఆ బెట్టింగ్లు అవి మనకు వద్దురా. లైఫ్లో ఏ రిస్క్ లేకుండా నీలా చేతగాని వాడిలా బతకాలనుకోవడం లేదు. నాకు డబ్బు కావాలి, బాగా బ్రతకాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. ఎలాగైనా ఆ అమ్మాయిని దక్కించుకుంటారా. నా టార్గెట్ ₹1 కోటి. చూద్దాంలే.
అన్నా, నువ్వు పక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇంకో పక్క దానాలు చేస్తున్నావు. నువ్వేంటి నాకు అసలు అర్థం కావట్లేదన్నా. ఇప్పుడేంట్రా, నేను మంచోన్నా చెడ్డోన్నా అని ఆలోచిస్తున్నావా ఏంటి? అవునన్నా. రే, మంచి చెడు అనేవి బతకడానికి 2 దారులురా. నీకు విషయం చెప్పనా, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివా జాబ్ కోసం. కానీ నన్ను ఎవడో పట్టించుకోలే, చాలా బాధేసింది. అప్పుడే డిసైడ్ అయ్యా, ఈ ప్రపంచం ముందు మోకాలు దండేసి నాకు ఒక అర్హత ఉంది, అవకాశం ఇవ్వమంటే ఎవడో పట్టించుకోడు. అదే రాంగ్ రూట్లో పైకొచ్చి సెటిల్ అయిన తర్వాత ఈ ప్రపంచమే నెత్తి మీద పెట్టుకుంటుంది. అసలు ఈ డబ్బు అంటావా, దానికి నీతి జాతి ఉండదు. అది చెడ్డోడి చేతులైనా మంచోడి చేతులైనా ఒకే విధంగా చెల్లుబాటు అవుద్ది. ఈ జనాలకు కూడా అలాంటి వాళ్ళే కావాలి. న్యాయంగా ఉంటే నచ్చదు. కావాలంటే చూడండి, వాళ్ళు చూసే సినిమాలు KGF, బంగారం దొంగ, బ్లాక్ బాస్టర్, పుష్ప, ఎర్రచందనం దొంగ, సూపర్ బ్లాక్ బాస్టర్. అసలు ఈ దాన ధర్మాలు అంటావా? మనం దానం చేసేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టామనుకో, 10 డబ్బు మళ్ళీ మనకే వస్తుంది. అంటే డబ్బే డబ్బుని తీసుకొస్తుంది అన్నమాట. ఇది వ్యాపారం. అన్నా, ఎవడో వస్తున్నాడు. కూర్చో. ఎవరు నువ్వు? నా పేరు సీను, మీతోటి కొంచెం మాట్లాడాలి. ఓహో, శ్రీనువా? చెప్పింది మీ గురించి కావ్య నాకు. ఏం మాట్లాడాలి? నాకు బాగా డబ్బు కావాలండి. డబ్బు అందరికీ కావాలి. ఎరా నీకొద్దా? కావాలన్నా. నువ్వు పని చేయి, నా టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, అందులో జాయిన్ అవ్వు. ఇంకా నా ప్రెడిక్షన్స్ ఫాలో అవ్వు. నీకెంత కావాలంటే అంత డబ్బు. ఏమంటావు? గ్యారెంటీకి వస్తుందండి? నువ్వు చిల్ అయిపో, నీకెందుకు, నేను చూసుకుంటా కదా. నేను చెప్పించేయి. ఓకే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓ థ్యాంక్స్ అండి, ఉంటా. ఏంటి సంగతులు? చెప్పాలరా. అరే, బెట్టింగ్ ప్రెడిక్షన్స్ వచ్చాయిరా. అవునా? ఇంతకెంత వేస్తున్నావు? అన్నంత కాన్ఫిడెంట్గా చెప్పాడు కదరా, ఒక 50,000 వేసేస్తా. ఫస్ట్ టైం కదరా, మరీ అంత ఎందుకు, ఓ 5,000 వేలే చాలు. సర్లేరా. అరే, విన్ అయ్యాంరా. ఎంతరా? 15,000 రా. ఆహా, ఫస్ట్ టైం, సూపర్ రా నువ్వు. అరే, ఈ ఆనందంలో బుల్లెన్నకు ఫోన్ చేద్దాంరా. అన్నా. హలో, చెప్పు అన్నా, నువ్వు చెప్పింది చేస్తే 15,000 గెలుచుకున్నావన్నా. ఓ, నీ దీనికే ఎంత ఆనందపడుతున్నావా? ఇక్కడ ఒకటికి 8 లక్షలు వచ్చినాయి. 8 లక్షలా? ఎలా అన్నా? ఎలా ఏంటి, పిండి కొద్దీ రొట్టె తమ్ముడు. వీడికి నా మీద నమ్మకం ఎక్కువ ఉంది, ఎక్కువ డబ్బులు వేసాడు, ఎక్కువ గెలుచుకున్నాడు. నువ్వు తక్కువ వేసావు. ఓ పని చేయి, ఈ చిల్లర బెట్టింగ్లు మానేసి నువ్వు కూడా ఎక్కువ డబ్బులు వేయి. సరే అన్నా. ఎస్. అరే, ఈరోజు 25,000 వేసేస్తారా? దేవుడా, వీణ్ణి నువ్వే కాపాడాలి. అరే, పోయాయిరా. అవ్వా, ఇప్పుడు ఎలారా? పోనీలేరా, అన్నున్నాళ్లే, వస్తాయిలే. అరే, నిన్న 15,000 వచ్చినాయి అనుకుంటే ఇవాళ 1,00,000 రూపాయలు పోయాయిరా. ఆ బుల్లిగాడికి ఫోన్ చేయరా. అన్నా, నిన్న 15,000 వచ్చాయి, ఇవాళ 1,00,000 రూపాయలు పోయాయి అన్నా. అదేలే, అందరికీ పోయినీలే, నీకే కాదు. నువ్వేం కంగారు పడుకో, ఇవాళ కొంచెం ప్రెడిక్షన్స్ తేడా కొట్టాయి. రేపైతే గట్టిగా ప్లాన్ చేస్తున్నాను. నువ్వు మాత్రం రేపు గట్టిగా డబ్బులు రెడీ చేసుకో. రేపు మందే, ఓకేనా? ఓకే అన్నా. అరే, అన్న రేపు చూసుకుంటా అన్నాడ్రా. పోరా, ఇంకా నువ్వు వాడిని నమ్ముతున్నావు.
చ, మళ్ళీ డబ్బులు పోయినాయిరా. అరే వెంకటేషు, అర్జెంటుగా మనీ కావాలరా. ఎంతరా? 1,00,000 రూపాయలురా. 1,00,000 రూపాయల? పెట్రా ఫోను. అరే సరేరా. హలో, అరే శ్రీనివాసరాజు, చెప్పురా. అర్జెంటుగా డబ్బులు కావాలరా. వీడేంటి ఫోన్ కట్ చేశాడు? పాపం ఫీల్ అయినట్టున్నాడు. అరే సాంబా, చెప్పరా. అర్జెంటుగా డబ్బులు కావాలరా. ఎంతరా? 1,00,000 రూపాయలు కావాలరా. అరే ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే కష్టం. అరే మీ మామయ్య ఇంట్రెస్ట్కి తిప్పుతున్నాడు కదరా. తిప్పుతున్నాడు కానీ 10 రూపాయలు రా వడ్డీ మరి. అరే పర్వాలేదురా, నాకు అర్జెంటుగా మనీ కావాలి. సర్లే అయితే, ఓకే. 10 రూపాయలు కూడా తీసుకుంటున్నాను, పర్వాలేదులే. ఏంట్రా ఇలా చేశాను? ఇంట్రెస్ట్కు మనీ కూడా తెచ్చానురా. ఏ పోరా, వాడు నిన్ను ఎదవం చేస్తున్నాడు. హలో అన్నా, ఈరోజు ఎలాగైనా గెలవాలి, లేకపోతే చాలా కష్టం అన్నా. మనీ ఇంట్రెస్ట్కు తెచ్చాను, గోల్డ్తో సహా ఇంట్లో అన్నీ అయిపోయాయన్నా. నువ్వేం కంగారు పడకు, ఈరోజు మనం గట్టికి కొడుతున్నాం. నువ్వు ఇవాళ ప్రెడిక్షన్స్ ఫాలో అవ్వు, మొత్తం ఫుల్ అమౌంట్ కొట్టేద్దాం ఒకేసారి, ఓకేనా? సరే అన్నా. ఏంట్రా మొత్తం లాస్ అయిపోయానురా. నా కాలు చేతులు ఏం ఆడటం లేదురా. అరే నేను మొదటి నుంచి బెట్టింగ్లు అవి వద్దని చెప్పాను, నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అరే ఈ బెట్టింగ్ వల్ల నేను ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళలేదురా. ఈరోజు ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చిందిరా. ఇలా అయితే జాబు చాలా కష్టం. అరే నా మాట విని బుద్ధిగా జాబ్ చేసుకోరా. ఎలారా చేసేది? నా డబ్బే కాదురా, అప్పు కూడా చేశాను. ఇంట్లో ఉన్న గోల్డ్, ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నవి, క్రెడిట్ కార్డ్స్, ఆఫీస్లో అందరి దగ్గర తీసుకొని లాస్ అయ్యానురా. ఇప్పుడు ఎలా? అరే ఎక్కువ ఆలోచించకరా, ఇంటికెళ్ళు. రేపేదోటి ఆలోచించి చేద్దాంలే, ముందు ఇంటికెళ్ళు. సరేలేరా. నాన్న, మేడం, మా నాన్నగారు పడిపోయారు మేడం. ఎరా ఇంటికెళ్ళేసరికి నాన్న పడిపోయి ఉన్నాడ్రా. శ్రీను అంటే మీరేనా? నేనేనండి. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. అరే నాకు బయట కొంచెం చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. ఈ లోపు నువ్వు ఇక్కడ చూసుకో. సరే. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? ఆయన మీకేమవుతారు? మా నాన్నగారండి. ఓకే,
ఆయన పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అయ్యో 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలి. ఓకే మనీ రెడీ చేసుకోండి. అలాగే సార్. నానా ఏంట్రా కంగారు ఓడిపోయావా? నాకు చాలా భయం వేసింది నాన్న. ఏం కాదులేరా, అయినా నీ పెళ్లి చూడకుండా నేను ఎట్లా పోతానురా? రే డాక్టర్ ఏమన్నారు? 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు నాన్న. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నానా ఆ డబ్బుల గురించి నువ్వేం గాబరా పడుకో. నీ పెళ్లి కింద దాచిపెట్టిన డబ్బులున్నాయి నా అకౌంట్లో. ఇదిగో పోయి కట్టేసిరా. సరే ఓ. నాన్న, ఆ. నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. కట్టేసిరా. అయ్యా, ఈ రూమ్లో పేషెంట్ ఏడి? చనిపోయాడుగా. చనిపోయాడా? రే సీను, ఏం జరిగిందో చెప్పరా. మేడం, మా నాన్నగారి ఆపరేషన్ బిల్లు. హలో బ్రో, అన్నా, చెప్పండి అన్నా. మంచి జాక్పాటు. ఇప్పుడు గనక నువ్వు బెట్టింగ్ వేసావనుకో 20 times ప్రాఫిట్. ఒక్కసారిగా పోగొట్టుకునే మొత్తం వచ్చేస్తాయి. మరి రిస్క్ చేయి. అప్పుడు ఆపరేషన్. అరే, తప్పు చేశాన్రా, చాలా పెద్ద తప్పు చేశాన్రా. నా పెళ్లి చూడకుండా పోను అన్నాడు, కానీ నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశా. ఎంత పని చేసావురా! ఛీ, ఆ బెట్టింగ్లు అవి వద్దని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ముందు డబ్బు పోయింది, ఆఖరికి మీ నాన్న ప్రాణం కూడా పోయింది. వెళ్ళి ఆ బుల్లిగాన్ని అడుగు, మీ నాన్న ప్రాణం తెస్తాడేమోని. ఒరేయ్, రే 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 ఒరేయ్, రే ఆగండ్రా, సరే అన్న. వెనకరండి. ఒరేయ్, నీ వల్ల నా తండ్రి చనిపోయాడురా. ఏంటి? అయినా నా వల్ల మీ నాన్న చనిపోవడం ఏంటి? ఒరేయ్, నిన్న నువ్వు కాల్ చేసినప్పుడు మా నాన్న ఆపరేషన్ కోసం కట్టాల్సిన డబ్బుతో నువ్వు చెప్పావని, అయ్యో, నా తండ్రిని నా చేతులతో చంపుకునేలా చేశావు కదరా. నేను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైంది? అయినా ఎవడైనా ఆపరేషన్ కోసం దాచుకుని డబ్బులతో బెట్టింగ్ వేస్తాడా? అవును, నాకు బుద్ధి లేదు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ బెట్టింగులో దింపి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఛీ, మీదొక బ్రతికేనా? అవునరా, మీలాంటి గొర్రెలున్నంతకాలం మాలాంటి వాళ్ళకి ఏ డోకా లేదు. ఇలా బెట్టింగ్ యాపులతో మనుషుల జీవితాలతో ఆడుకోవటం తప్పు కదా. ఆఖరికి డబ్బు కోసం ఎంత పనికైనా దిగజారుతారా? జనాల నెత్తురుకుడు తింటున్నారా? అవును, ఇప్పుడు నేను మానేస్తా. ఆగిపోద్దా? నా ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. అలాంటప్పుడు నేనెందుకు మానాలి? ఈ మధ్య ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందరూ మా మీద పడుతున్నారు, నెత్తుడు గుడి తింటున్నారు, శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారని. అవునయ్యా, ఈ డబ్బు అందించే లగ్జరీని ఎంజాయ్ చేయడానికి ఎంత పనికైనా దిగజారుతాం, ఏదైనా చేస్తాం. అవును, చస్తారు. ఇప్పుడు కూడా ఈ డిస్కషన్లో ఎవడో ఎక్కడో బెట్టింగ్ యాప్ల కోసం చస్తాడు. అయితే మాకేంటి? మారాల్సింది మేం కాదురా, మీరు. అయినా తప్పెవరిదో తెలుసా? ఈ సమాజంలో నాలంటోడు కూడా ఉంటాడు అని చెప్పకుండా పెంచిన ప్రతి తల్లిదండ్రిది. అవును, చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడేం చూస్తున్నాడో పట్టించుకుంటున్నారా? ఇక స్కూల్కి వెళ్ళేవాడికి ఐఫోన్లు, కాలేజీకి వెళ్తే లక్షల లక్షల బైకులు, పర్సు నిండా పాకెట్ మనీ. వాడెక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అని అడిగే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలయ్యా. మనం ఏం చేస్తే బాగుపడతామని చెప్పడం కాదు, మనం ఏం చేస్తే చెడిపోతాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎరా, ఎలా చెప్పాను? బాగా చెప్పామన్నా. అది
చేసేదే ఎదవ పని, మళ్ళీ దానిలో సిగ్గు లేకుండా నీతులు చెప్తున్నావా? రేయ్, ఇవి నీతులు కాదురా, నిజాలు. అయినా నువ్వేంట్రా నేనేదో నీ పీక మీద కత్తి పెట్టి బలవంతంగా నీతో బెట్టింగ్ ఆడించినట్టు బిల్డప్ ఇస్తున్నావు? అంతలేదు, డబ్బు మీద నీకున్న ఆశ, రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలన్న దురాశతోనే కదా నువ్వు ఆడావు. నీకు తెలీదా ఇది జూదం అని, ఇందులో డబ్బులు పోతాయని? మేమేదన్నా చెప్తే గుడ్డిగా గొర్రెలా నమ్మేయడమేనా? చదువుకున్నావుగా, ఆ మాత్రం తెలీదా? జూదంలో ధర్మరాజు అంతటి వాడే సర్వం కోల్పోయాడు. నువ్వు ధర్మరాజు కన్నా గొప్పోడువా? పోరా, పోయి పని చూసుకో. చేస్తారా? ఇక నా పని ఒక్కటే, ఈ బెట్టింగులని నీలాంటి వాళ్ళని ఆపడమే నా పని. అరే, బెట్టింగ్ ఆపేస్తాడంట్రా. చూడు, ఇక్కడ ఎవరికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. మార్కెట్లో 50 రూపాయలు పెడితే కొబ్బరి బొండం దొరుకుద్ది, అది ఆరోగ్యానికి మంచిది. కానీ ఏం చేస్తున్నావు? 1000 రూపాయలు పెట్టి వైన్స్కి వెళ్ళి మందు కొనుక్కుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. అది వాడి చాయిస్. ఇది కూడా అంతే. కష్టపడి సంపాదించే దమ్ము లేక ఇలా షార్ట్ కట్లో డబ్బు సంపాదించడానికి ఈ బెట్టింగ్ ఊపులో దిగుతున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ అనేది పెద్ద మాఫియారా, దీన్ని ఆపడం ఎవ్వడం వల్ల కాదు. అవును, నువ్వు చెప్పిన ప్రతిదీ నిజమే. ఇక్కడ మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కడికి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నాలాగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళే నా సైన్యం. ఇప్పుడు ఇది చిన్న వానజల్లు కావచ్చు, రేపు ఇదే పెద్ద తుఫానులా మారి ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేస్తుంది. ఆ తుఫానులో నీలాంటి వాళ్ళందరూ కొట్టుకుపోతారు. రాసి పెట్టుకో, ప్రతి ఒక్కరిలో ఈ మార్పు వస్తుంది. ఇక అందరి నోట ఒక్కటే మాట, కిల్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్. అరే ట్రారా, అన్న చెప్పన్నా. కుర్రోడు ఏదో చాలా ఆవేశపడుతున్నాడు కానీ పాప మా నాన్న చనిపోయాడంట. అంత్యక్రియలకు 50,000 ఇచ్చిరాపో. అన్నా, వాడు నిన్నన్ని తిట్టినా వాళ్ళ నాన్న అంత్యక్రియలకు 50,000 ఇస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ అన్న. అంత లేదమ్మా, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో నానే 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 అని మ్యూజిక్ పెట్టి యూట్యూబ్లో పెట్టు. దెబ్బకి ఇచ్చిన దానికి 10 ఇంతలు వస్తాయి. ఇది వ్యాపారం. గ్రేట్ అన్న, నువ్వు చాలా గ్రేట్ అన్న. నీకు నమస్కారం. ఏంటో అన్న.